ప్రస్తుత కాలంలో మగపిల్లలకి పెళ్ళిళ్ళు కావడం చాలా కష్టంగా ఉంది. అది మనకు మనం చేసుకున్న అపకారమే అది. ఆడపిల్లలని గర్భంలో ఉండగానే చంపేసిన మహాపాపం కారణంగా ఇవాల్టి రోజున ఆడపిల్లలు తగ్గిపోయారు. మగపిల్లల్ని ఎవరు చంపరు కనుక గర్భంలో ఉండగా వాళ్ళు మాత్రం చాలామంది ఎక్కువున్నారు. ఇది చాలా చిన్న విషయమే చెప్పుకోవటానికి. కానీ అనుభవించటానికి చాలా కష్టమైపోయింది అందరికీ కూడా. శిశు హత్యలు, భ్రూణ హత్యలు చేసి 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 స్త్రీ జాతిని నశింపజేసిన పాపం స్త్రీలదే. ఇప్పుడు ఆ పాపం పురుషులు అనుభవిస్తున్నారు. వీళ్ళకి ఒక అమ్మాయి దొరకాలంటే తగిన అమ్మాయి దొరకటం లేదు. ఒకవేళ దొరికినా కూడా చాలా తక్కువ మంది ఉంటున్నారు. మా అబ్బాయికి సంబంధాలు చెప్పండి అని అడిగే వాళ్ళే ఎక్కువ, కానీ మా అమ్మాయికి సంబంధం చెప్పండి అని అడగరు ఎవరు. ఒక అమ్మాయి ఉందంటే అది ఎగరేసుకుపోయినట్టుగా పెళ్లి చేసుకుంటున్నారు. అంత డిమాండ్లో ఉన్నారు ఇప్పుడు లేడీస్ అందరూ కూడా. మగపిల్లలకి మరి పెళ్లి కావాలి అంటే తల్లిదండ్రులు దిగులు పెట్టుకొని, మగపిల్లలు కూడా పాపం 30 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కోసం పడిగాపులు పడుతూ, రేపు పొద్దున సెటిల్మెంట్స్ అవి లేట్ అయిపోతాయి, రిటైర్ అయ్యే లోపల మన బాధ్యతలు తీర్చుకోవాలంటే కొంచెం ముందుగా వివాహం చేసుకోవాలి కదా అనే ఆలోచనలో చాలామంది మగపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా దిగులు పట్టడం మనం చాలా మటుకు చూస్తూనే ఉన్నాం అన్నిళ్లల్లోనూ. దీనికి మన మంత్ర తంత్ర యంత్ర శాస్త్రాల్లో ఏ కష్టానికైనా నివారణ చెప్పనటువంటి విషయమే లేదు. కొన్ని యంత్రాలను పూజించమంటారు, కొంతమంది మంత్రధ్యానం చేయమంటారు. అలా మంత్రధ్యానం చేసేటువంటి చిన్న చిన్న సాధనల్లో మగపిల్లలకి పెళ్లి కాకపోతే ఒక చాలా చిన్న శ్లోకం, అది ఒక నిమిషం కూడా నిమిషానికి 4-5 సార్లు చదవచ్చు ఆ పద్యాన్ని. పద్యం కూడా కాదు, ఒకటే వాక్యం నన్ను అడిగితే. అలా చదివినప్పుడు దాన్నే తిరిగి పారాయణ చేస్తుంటే ఎప్పుడూ కూడా అక్షరాలకు శబ్దశక్తి ఉంటుంది. ఆ శబ్దశక్తి అనేది తప్పకుండా ఏ కారణం వల్లనైతే మనం ఒక సంకల్పం చెప్పుకొని పూజ చేస్తున్నామో, లేకపోతే నామస్మరణ చేస్తున్నామో, లేకపోతే పారాయణ చేస్తున్నామో, అది ఆ దేవతకి తప్పకుండా వెళ్ళి చేరుతుంది. అలా చేరటానికి మనము ఒక చక్కటి చిన్న నివారణ మగపిల్లలకి మనం చెప్పచ్చు. వాళ్ళు కోరుకున్న కన్య కూడా వాళ్ళకి దొరుకుతుంది. అంటే ఈ వాక్యంలో చివర కన్యేయం అని చెప్పేసి వచ్చినప్పుడు ఆ కన్యా ఇయం, ఈ కన్య అని అన్నప్పుడు ఎవరికైనా ఒక కన్యని వివాహం చేసుకోవాలని ఉంటే, అంటే ఒక పర్టికులర్ అమ్మాయిని, ఒక కోరుకున్న అమ్మాయి అవచ్చు, ప్రేమించిన అమ్మాయి అవచ్చు, లేదా తల్లిదండ్రులు పెళ్లి చూపుల్లో చూస్తారో వాళ్ళకి ఏదో కట్ట కానుకలు సరిపోక మాకు ఆ అమ్మాయి వద్దంటారు, పిల్లవాడికి మాత్రం అమ్మాయిని చేసుకోవాలని ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ కన్యాయం అని ఉన్న చోట ఆ కన్య పేరుని తగిలించి పారాయణ చేసినా కూడా తప్పకుండా వివాహం అవుతుంది. ఇప్పుడు ఆ చిన్న వాక్యాన్ని మనం ఒక మంత్ర రూపంలో ఉన్న వాక్యాన్ని చూద్దాం. ఓం కమలే భద్రముఖే రోహిణి కన్యే ఇయం స్వాహ అని ఎలా వస్తుందంటే చివరికి భార్యాభవతు స్వాహ. ఈ మంత్రాన్ని చక్కగా 108 సార్లు రోజు పారాయణ చేసినట్టయితే మగపిల్లలకి కోరుకున్న భార్య వస్తుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం కమలే భద్రముఖే రోహిణి మోహిని కన్యే ఇయం భార్యాభవతు స్వాహ. ఇది చెప్పాలి. అంటే ఏ అమ్మాయినైతే మనం, రోహిణి అంటే చంద్రుడికి ఇష్టమైన భార్య, చాలా అందగత్తె, రోహిణి నక్షత్రానికి ప్రముఖంగా చెప్పేది అదే. భద్రముఖే చాలా మంగళకరమైనటువంటి ముఖం కలది. మోహిని చూడంగానే మోహించేటట్టుగా ఉండేది. తర్వాత రోహిణి మోహిని భద్రముఖే కమలే చక్కటి తామరపు వికసించినటువంటి ముఖంతో నవ్వుతూ అందంగా చక్కగా మోహింపజేసేలా ఉన్నటువంటి కన్య భార్యాభవతు మే స్వాహ. ఇటువంటి కన్య నాకు భార్యగా రావాలి. ఇది చాలా చిన్న పదాలతో ఉందండి. మగపిల్లలందరూ కూడా వివాహం కాలేదని దిగులు పడకుండా, కోరుకున్న అమ్మాయి దొరకలేదనే దిగులుతో ఉండకుండా ఈ చిన్న దీన్ని 108 సార్లు రోజుకు పారాయణ చేసుకుంటే తప్పకుండా కోరుకున్న అమ్మాయితో మీకు వివాహం జరుగుతుంది. ఎటువంటి అమ్మాయితో? కమలంలా వికసించి రోహిణిలా అందంగా ఉండి భద్రముఖం చక్కగా మంగళకరమైన ముఖంతో మోహింపచేసేలాగా ఉన్నటువంటి కన్య భార్యాభవ అని మీరు మంత్రంలో చెప్తున్నారు. అటువంటి అమ్మాయే మీకు తప్పకుండా భార్య అవుతుంది. కాకపోతే కన్యాయం అని ఉన్న చోట
మీకు ఇష్టమైన కన్య పేరు యాడ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం.